పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాహువు ఏ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే 10వ స్థానంలోకి, కర్మస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కర్మస్థానం. అంటే కర్మలు అంటే మనం చేసేటటువంటి ఫలాలు. ఈ ఫలితానికి సంబంధించినటువంటి స్థానంలోకి ప్రవేశించినప్పుడు సహజంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఆధునిక జ్యోతిష్యం ప్రకారం కనుక తీసుకుంటే కుంభరాశి రాహుకి స్వక్షేత్రం అని చెప్పాలి. వృషభ రాశి రాహుకి ఉచ్చక్షేత్రం అయితే కుంభరాశి స్వక్షేత్రం, వృశ్చికం నీచక్షేత్రం. అసలు 10వ స్థానం అనేటటువంటిది మనకు దేన్ని తెలియజేస్తుంది? మనము చేసేటటువంటి వ్యాపారాన్ని, మనకు వచ్చేటటువంటి గౌరవము, అలానే మన యొక్క మనము ప్రయాణించేటటువంటి పద్ధతులు, మన శారీరకమైనటువంటి బలము, మనము నిర్వహించేటటువంటి గొప్ప గొప్ప కార్యాలు, మన యొక్క అంటే మనము చేసినటువంటి పనులకు వచ్చేటటువంటి ప్రశంసలు, దానితో పాటు ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రతికూలతలు, ఇవన్నీ కూడా మనకు దశమ స్థానంలో తెలుస్తాయి. అంటే దశమ స్థానంలో కనుక శుభగ్రహాలు కనుక సంచరిస్తూ ఉంటే సహజంగా వ్యక్తుల యొక్క జీవన విధానం అత్యంత అనుకూలంగా మారుతుంది. అలానే 10వ స్థానంలో పాపగ్రహాలు కనుక సంచరిస్తూ ఉంటే జీవన ప్రమాణం అనేది కొద్దిగా తగ్గిపోతుంది. ఇక్కడ వృషభ రాశి వారికి దశమ స్థానంలోకి రాహువు ప్రవేశిస్తున్నాడు. 18 నెలల పాటు ఉంటాడు. ఈ 18 నెలల పాటు వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రకమైనటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి. వీరికి మిగిలినటువంటి గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటిదాకా ప్రతి వీడియోలో నేను కూడా వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్తూ ఉన్నాను. కానీ మే 18వ తేదీ నుంచి మాత్రము వృషభ రాశి వారికి రాహువు దశమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది. కొన్ని సందర్భాలలో అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి రావాల్సి వస్తుంది. మనకు నచ్చకపోవటం వల్లైనా, మనం నచ్చకపోవటం వల్లైనా చేసేటటువంటి ఉద్యోగంలో సమస్యలు కలుగుతూ ఉంటాయి.